వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఫ్లాగ్ మార్చ్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 69,600 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన తహసీల్దార్ శ్లీవజోజి. ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని నాయకులు పిలుపు. సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి సకాలంలో అందించాలి. టీడీపీ జనసేన నాయకులు డిమాండ్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు నగరంలో సాయుధ దళాల సిబ్బందితో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు. ఓటు హక్కు ప్రజా ఆయుధమని, కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇదన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ వీళ్ళు సహాయంతో ఈ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేస్తున్నాము. బ్యానర్స్, పోస్టర్స్, ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక 2 కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు 8,000 నుంచి 10,000 మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండియన్ ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ, అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు. జంగారెడ్డిగూడెంలో ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో 69,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కె శ్లీవజోజి తెలిపారు. లెక్కలు చూపని నగదును వాహన తనిఖీల్లో భాగంగా కుక్కునూరు సందీప్ అనే వ్యక్తి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తాడేపల్లిగూడెం నుంచి అశ్వారావుపేటకు వీరు కారులో వెళ్తుండగా కారు డాష్ బోర్డు నుంచి ఈ నగదు ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఎస్టీ బృందం ఇన్ఛార్జి బ్యూలా తదితరులు పాల్గొన్నారు. నిన్న సుమారుగా మధ్యాహ్నం టైంలో మన ఏఎంసీ చెక్ పోస్ట్ దగ్గర మనం ఎలక్షన్ నిమిత్తం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద 69,600 అమౌంట్ను కుక్కునూరు సందీప్ అనేవారు వారు వెహికల్లో డాష్బోర్డ్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏ విధమైన వివరాలు లేకపోవడం వల్ల అక్కడ ఎస్ఎస్టీ టీము
వెహికల్ చెక్కింగ్ చేసే సమయంలో దొరకడం వల్ల దాన్ని పట్టుకొని మనం ట్రెజరీలో డిపాజిట్ చేసాము. తదుపరి వాళ్ళు 3-man కమిటీ కలెక్టరేట్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్లతో వారు దాన్ని సంబంధించిన రికార్డును సమర్పించిన వారు పరిశీలించి వారి అమౌంట్ రిటర్న్ ఇస్తారండి. అదేవిధంగా మీ అందరికి తెలియపరిచేది ఏమనగా, మీరు ఏ విధమైన 50,000 కన్నా మించి నగదు 50,000 మించి అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర పెట్టుకొని ట్రావెల్ చేయాలండి. అదేవిధంగా 10,000కి మించి ఏ విధమైన పర్చేజ్ కానీ చేసిన వాటికి కూడా బిల్లులు ఉండాలి. లేకపోతే కనుక ఆ మెటీరియల్ని కానీ లేకపోతే డబ్బుని కానీ మేము సీజ్ చేసి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. కాబట్టి అందరు ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా నిరంతరం మార్నింగ్ నుంచి 24 hours అక్కడ టీమ్స్ ఉంటాయండి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు. కాబట్టి మీరు ఏ విషయంలో ఎలక్షన్కి విరుద్ధంగా ఏది చేసినా సరే ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా నివర్తిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. కాబట్టి ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. రానున్న ఎన్నికలలో మరలా జగన్ ను సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని వైసీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి బీవీఆర్ చౌదరి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యతో కలిసి బీవీఆర్ చౌదరి మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని రాష్ట్ర ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. కావున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. కావున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను, బత్తన చిన్న, తాతకుంట్ల రవి, గెద్దాడ శ్రీను, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో మే 13వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులందరూ కూడా ఈ 40 రోజులు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద దిశానిర్దేశం చేయడానికి మా గౌరవ జిల్లా అధ్యక్షులు నాని గారు ఇలా పెద్దలందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే సూచనలు మేము ఆ సూచనలు తీసుకుని గతంలో కంటే ఈ పట్టణంలో మంచి మెజారిటీ వచ్చేలాగా కృషి చేసి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం కోసం రేపు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకులు కూడా అందరం కూడా ఈ 40 రోజులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించమని అందరినీ కూడా కోరుకుంటూ రాబో రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే దానికోసం ఏమి చేయాలనే దాని మీద చర్చ, దాని మీదే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రేపు సాయంత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారు, ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి చంద్రబాబు గారు, అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ గారు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు గారు, అలాగే పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టు గురునాథరావు గారు, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవెల్లి విజయసారథి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి బీవీఆర్ చౌదరి గారు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్ గారు, అలాగే జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల వారు, మహిళా నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నిర్వహించబోయే ఈ పట్టణ సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సామాజిక పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సకాలంలో అందించాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. కానీ దీనిని కొంతమంది వక్రీకరించి టీడీపీ వల్లే వాలంటీర్లు విధులకు దూరమయ్యారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవ తాతాజీ, నాయకులు షేక్ ముస్తఫా, పెన్మర్తి రామ్ కుమార్, బొబ్బర రాజపాల్ కుమార్, చింతల నాని, చిట్టుబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పెన్షన్ వెంటనే, లబ్ధిదారులకు పెన్షన్ ఇంటింటికి వెంటనే. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్యాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారిని దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం 6 గంటలకు తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు తరలి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటి దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సూచుకొనిచున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో 1,70,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జ్యోతిబస్ తెలిపారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద జరిపిన వాహన తనిఖీల్లో భాగంగా కారులో వెళుతున్న ఒక వ్యక్తి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఎస్టీ బృందం పాల్గొన్నారు. గుట్టాయిగూడెం జంక్షన్ రోడ్లో మన ఎఫ్ఎస్టీ టీము, జంగారెడ్డిగూడెం ఎఫ్ఎస్టీ టీము ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఈ వాహన తనిఖీల్లో భాగంగా కొయ్యలగూడెం వైపు నుంచి వస్తున్న ఒక కారులో ఎటువంటి బిల్స్, సరైన పత్రాలు లేకుండా 1,71,240 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. ఇక ఆ సీజ్ చేసిన క్యాష్ని ప్రొసీజర్ ప్రకారం శ్రీధర పంచనామా రాసి ట్రెజరీలో అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ ఈ చెక్ పోస్ట్లో మన ఎఫ్ఎస్టీ టీము మున్సిపాలిటీ మేనేజర్ గారు, అలాగే ఎస్సీ కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో తమరు ఏదైనా అవసరాల నిమిత్తం క్యాష్ని క్యారీ చేసే సమయంలో సరైన ధ్రువపత్రాలు, దానికి సంబంధించిన బిల్స్ని క్యారీ చేయాలని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ట్రావెల్ చేసే టైంలో సంబంధించిన బిల్స్ క్యారీ చేయాలి. అలాగే అవసరానికి మించి ఎవరు కూడా డబ్బులు క్యారీ చేయకూడదు. అలాగే ఇల్లీగల్గా ఏదైనా లిక్కర్ కానీ, గంజాయి కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగితే కనుక వాటి మీద కేసు కట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ నిర్మాణకర్తలు కోరారు. వార్షికోత్సవ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్మాణకర్త బైరిశెట్టి మురళీకృష్ణ కోరారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ 4వ వార్షికోత్సవం మహోత్సవాలు 4 నుంచి 9 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. 4వ తారీఖున 108 మహిళలతో కలశ ఊరేగింపు జరుగుతుంది. అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. 7వ తారీఖు శ్రీశైల క్షేత్రం శివక్షేత్రం నుంచి వచ్చి బ్రాహ్మణుల నుంచి అత్యంత వైభవంగా 108 జంటలతో కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఉగాది రోజున 12 గంటలకి మహా అన్న సమారాధన జరుగును. అందరూ ప్రసాదం సేవించి అమ్మవారి ప్రభు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వర్తించాల్సిన విధులను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి ఏప్రిల్, మే నెలలో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులను, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించి అందుకు అవసరమైన ఫెసిలేషన్ సెంటర్ల ద్వారా తదితర అంశాలను వివరించారు. The same procedure will follow in terms of collecting of this form. Regarding police personnel, sir, through SP, sir, we will be issuing form. Their numbers are coming for the whole district, something around 2,500 to 3,000 for my district. Next. Sir, regarding essential services, sir, the same facilities, sir,
రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశపు మందిరంలో జిల్లాలోని రబీ సీజన్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రంపై నిర్వహణపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేసీ మాట్లాడుతూ 2023-24 రబీ సీజన్ కు సంబంధించి 120 రైతు భరోసా కేంద్రాలను ఏప్రిల్ 10వ తేదీన అనంతరం ధాన్యం సేకరణ కొరకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు ఎస్ఎస్కే కాజావళి, కె అద్దయ్య, వై భవానీ, శంకరి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మంజా భార్గవి తదితరులు పాల్గొన్నారు. ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్స్ ని 243 బట్ ఈ క్లస్టరింగ్ లో 120 అవుతుంది. ఈ 120 లో కూడా మేజర్ వచ్చి అంటే ప్రొడక్షన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఇష్యూ. సో వన్స్ షెడ్యూల్ ప్రిపేర్ చేసిన తర్వాత వర్కింగ్ కూడా అవ్వాలి. ఎందుకు ఈ క్రాప్ బుకింగ్ అంటున్నామంటే ఆర్బీకే సెంటర్ లో రైతు వచ్చేసి ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ రైతుకి ఈ క్రాప్ అయ్యి ఉంటేనే. ఈసారి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎక్కడైతే ఈ క్రాప్ బుకింగ్ రైతు వచ్చి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్న రైతు వచ్చేసి ప్రొక్యూర్మెంట్ అనేది మన దగ్గర చేసిన తర్వాత కంపల్సరీగా కూడా బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి. గతంలో తీసుకోలేదు కదా, లాస్ట్ సీజన్ తీసుకోలేదు. పోస్ట్ తీసుకున్నారు కానీ అవ్వలేదు కదా చాలా వరకు. కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కావూరి లావణ్యను నియమిస్తున్నట్లు అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ తాను పార్లమెంట్ అభ్యర్థిగా నియమించబడడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. తన ప్రత్యర్థులకు పోటీ ఇస్తానని లావణ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. నమస్తే. ఈరోజు ఏలూరు కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా కావూరి లావణ్య ప్రకటించడం జరిగింది. సో ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, పార్టీ లీడర్స్కి, అభిమానులకి, క్యాడర్కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఏదైతే చేయాలనేంత దూరం వచ్చానో ఖచ్చితంగా కాంగ్రెస్ తరపున నిలబడి రేపటి రోజున తెలుగుదేశానికి వైసీపీకి గట్టి పోటీ ఇస్తాను అని నేను మీ అందరికీ చెప్తున్నాను. కాంగ్రెస్ జనాల గుండెల్లో ఇంకా బ్రతికే ఉందని ప్రూవ్ చేస్తాను. ఈ విషయం కొరకు నేను ఖచ్చితంగా రేపటి రోజున నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ విషయమే నేను అందరినీ కోరుకునేది ఒకటి, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఓటు వేయండి, కాంగ్రెస్ని గెలిపించండి. మన ఏలూరుని మనందరినీ మనం అభివృద్ధి చేసుకునేలాగా ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జల్సాలకు అలవాటు పడిన ఒక జూనియర్ వైద్యుడు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డు పెట్టుకుని నేరాలకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఒకరి మృతికి మరియు మరో ఇద్దరి తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడానికి కారణమయ్యాడు. మృతుడి వద్ద బంగారు నగలు, డబ్బు కాజేశాడు. బెట్టింగులకు డబ్బుల రూపంలో అవసరం కావడంతో వరుస ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో సీఏ రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్లు పాల్గొన్నారు. కాలేజీలో చదివి ఈ చైత్ర హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆ పరిచయంతో ఇతని దగ్గర 2 లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర. అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరం అయితే ఇంకో 1 లక్ష తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని 3 టౌన్ లిమిట్స్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం, దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు. ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది, మీకు షుగర్ టెస్ట్లు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తాయి, కొంచెం హెల్ప్ చేస్తే అని చెప్పి శాంపిల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపిల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపిల్ ఇవ్వడం జరిగింది. అలాగా తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలియక వాళ్ళకు కూడా సందేహంగా కొంచెం లేట్గానే కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో మేము అలర్ట్ అయ్యి గమ్ముని వాడిని పికప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను పారిపోవడం జరిగింది. కేరళ వెళ్ళిపోతే కేరళ కూడా మా ఎస్ఐ గారు టీమ్ అండ్ వెళ్ళడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నేను అరెస్ట్ చేశాను. నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంటరాగేషన్ చేసిన అనంతరం అయితే ఇతను 3వ కేసు బయటపడింది. అతను చొదిమెల్లో బత్తిన మల్లేశ్వరం అని పోస్ట్ మాస్టర్
ఆ పోస్ట్ మాస్టర్ 63 years ఇంకా సర్వీస్లో ఉన్నాడు. అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుపోయింది. అది ఏ డేట్కి జరిగింది ఏంటి అని సీక్వెన్స్ తీసుకుంటే ఈ మూడట్లో ముందే ఇది జరిగింది. కాకపోతే దీని వాళ్ళు కూడా వాడు కూడా ఉండడం వల్ల అతను కూడా వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం 10-15 లక్షల దాకా వాళ్ళ దగ్గర అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు ఎగ్గొట్టడం కోసం అయితేనేమి ఆ దగ్గర డబ్బులు చూసి ఆ డబ్బులు కానీ నగలు కానీ పట్టుకెళ్ళిపోయే ఉద్దేశంతో ఒక బ్రాస్లెట్ చైన్ కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను కూడా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అతన్ని ఎవరు అనుమానించలేదు. అది కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. తర్వాత మన ఇంటరాగేషన్ బయటపడింది. దాని తర్వాత వాళ్ళు కూడా ఎలిసిట్ చేసి గమ్ముని కంప్లైంట్ ఇవ్వడం. దాంతో అది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ దీంట్లో కూడా 328 సెక్షన్ కింద 7 కింద కూడా ఆల్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో రిమాండ్ పంపించారు. రజకుల వృత్తి చెరువులపై శాశ్వత హక్కు కల్పించేందుకు అధికారులు సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. చింతలపూడి రజక జనసంఘం భవనంలో జరిగే సమావేశంలో కట్లయ్య మాట్లాడుతూ గ్రామాలలో రజకులకు వృత్తి చెరువులు కేటాయింపుల విషయంలో అధికారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. అదేవిధంగా రజకుల వృత్తికి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావు, నాయకులు పులిగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ దుర్గారావు, కొమ్మరాజు నాన్సారయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద ఎంతైనా ఉందని ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో రజకుల విశ్రాంతి భవనం దగ్గర మేము మాట్లాడటం జరిగింది. అయితే ప్రభుత్వం రజక సంక్షేమం గురించి అనేక జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయమే. అయితే ప్రభుత్వం 24/9/54లో 892 జీవోలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజకుల వృత్తి సౌకర్యార్థం ఒక చెరువుని ఇవ్వాలని, ఒకే ఒక చెరువు ఉంటే 2 భాగాలు చేసి 1 part is allotted to the profession of రజకాస్ and that part is the drinking water ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో 999 గ్రామాలు ఉన్నాయి. ఎప్పటికి 200 గ్రామాలకే చెరువులు ఇవ్వడం, 13 గ్రామాలకు చెరువులు ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే ఇటీవల కృష్ణా జిల్లా నుంచి కొన్ని నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిసి, అటు కైకులూరు, ఇటు నూజివీడు కూడా కలిసింది. ఇటు కనీసం ప్రభుత్వ ఆదేశాలను ఎక్కడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే అనేక చోట్ల గ్రామ పంచాయతీలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వం కల్పించిన హక్కును రజకులకు ఇవ్వకుండాను గ్రామ పంచాయతీలు రజకులు వృత్తి చేసుకున్న చెరువులను అప్సర్ప్రైజ్ చేయకుండా తాత్సారం చేయడం వల్ల గ్రామ పంచాయతీకి అపారమైన నష్టం అవుతుంది. కొన్ని లక్షల రూపాయలు నష్టం అవుతున్నా అధికారులు మట్టికి ఏమాత్రం అది పట్టించుకోవట్లేదు. అయితే రజకులకు వృత్తి చెరువు గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారికి పంపించి అక్కడి నుంచి లీజు వచ్చిన తర్వాత రజకులకు 15 days నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళతో లీజు కట్టించుకోవాలి. ఆ ప్రక్రియ అనేక మంది గ్రామ కార్యదర్శులు ఈ వార్డులు చేయట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఫ్లాగ్ మార్చ్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 69,600 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన తహసీల్దార్ స్లీవజోజీ. ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని నాయకులు పిలుపు. సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి సకాలంలో అందించాలి. టీడీపీ జనసేన నాయకులు డిమాండ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.